హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ దగ్గరికి కృష్ణప్రసాద్ రావడంతో ఒక్కసారిగా శరత్చంద్ర ఫ్యామిలీ అండ్ శారదా ఫ్యామిలీ షాక్లో ఉండిపోతారు. భూమి, మావయ్య మీకు చెప్పాను కదా బయటికి రావద్దని, ఎందుకు వచ్చారు మావయ్య అని అడుగుతుంది భూమి. ఏయ్ భూమి, షటప్! ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అంటాడు గగన్. ఒక్కసారిగా గగన్ ఉగ్రరూపానికి భయపడుతుంది భూమి. మిస్టర్ కృష్ణప్రసాద్, మీరు ఏ తప్పు చేయకపోతే ఇన్నాళ్ళు ఎందుకు దాక్కున్నారు? అంటే మీరు చనిపోయినట్టు లోకానికి భ్రమింపచేసి మీపై ఉన్న కేసుని మీరు కొట్టేసుకోవాలనుకుంటున్నారు కదూ. కానీ ఈ గగన్ ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు. కాబట్టి ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తారు అని గగన్ చెప్తాడు. నాన్న గగన్, వద్దురా ఆయన అని అంటుంది శారద. అమ్మ ప్లీజ్ వద్దు, ఏం మాట్లాడొద్దు. ఆయన తప్పు చేశాడు. తప్పు చేసేది ఎవరైనా ఆఖరికి దేవుడైనా శిక్ష వేయాల్సిందే. నా దృష్టిలో అది జరగాల్సిందే. ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి అని అంటారు గగన్. అప్పుడే ఎస్పీ సూర్య వస్తాడు. నువ్వేమీ పోలీసులకి కాల్ చేయక్కర్లేదు, నేనే తీసుకువెళ్తాను. ఎంత మోసం చేశావు రా, నీకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో చూపిస్తాను అని ఎస్పీ సూర్య కాలర్ పట్టుకొని కృష్ణప్రసాద్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే భూమి, చెర్రీ మాత్రం ఎస్పీ సూర్య వెనకాల వెళ్తూ ఉంటారు. చెర్రీ, ఎందుకో ఆయన ప్రవర్తన చూస్తుంటే మావయ్యని బాగా కొట్టేలా ఉన్నారు, మనమే ఆపాలి చెర్రీ అని భూమి అండ్ చెర్రీ ఇద్దరూ పాపం ఎస్పీ సూర్య కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఒక పాడుపడ్డ ఫ్యాక్టరీ అవుట్స్కర్ట్స్ దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి కార్ని ఆపుతాడు. ఏంటి కేపీ, మళ్ళీ జైలుకు వెళ్ళి 3 పూట్ల హాయిగా తిని కూర్చొని మాకు డబ్బులంతా వేస్ట్ చేస్తూ నువ్వు కాలాన్ని గడపాలనుకుంటున్నావా? నో ఛాన్స్, నీకంత ఛాన్స్ ఇవ్వకూడదనేరా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. మా అన్నయ్యని చంపిన నిన్ను 3 పూట్ల మేపాలని నేను అనుకోవటం లేదు, కాబట్టి నువ్వు చావాలి అని గంతిస్తాడు ఎస్పీ సూర్య. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. అక్కడికి చెర్రీ వస్తాడు. ఎందుకు ఎందుకు మా నాన్నని చంపాలనుకుంటున్నారు? మా నాన్న తప్పు చేస్తే మా నాన్నని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అని గట్టిగా అరుస్తుంటే వెంటనే చెర్రీ కాలర్ పట్టుకొని చెర్రీని హ్యాండ్ కఫ్స్ వేసి కార్కి లాక్ చేసేస్తాడు ఎస్పీ సూర్య. పాపం చెర్రీ చేతులని లాక్ చేసేయడంతో చెర్రీ ఇరుక్కుపోతాడు. ఎంత తను బయటికి రావాలని ట్రై చేస్తున్నా హీ కాంట్ అనమాట, ఇంక బయటికి రాలేడు. ఎస్పీ సూర్య, భూమి అండ్ కృష్ణప్రసాద్ మాత్రమే అక్కడ ఉంటారు. మీరు చేస్తుంది తప్పు ఎస్పీ గారు, మీరు ఇలా చేయకూడదు అని అంటుంది భూమి. ఏయ్, మా అన్నయ్య చంపిన పాపాత్ముణ్ణి నేను చంపి నా పగ, మా అన్నయ్య ఆత్మకి శాంతి రెండు వచ్చేలా చేస్తా అని ఇంకా సూర్య అలా కరెక్ట్గా రాడ్డుతో కొట్టబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, గగన్ది. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్పీ సూర్య. ఎందుకు అడ్డుకుంటున్నావు? అతన్ని ఏం చేస్తే నీకెందుకు, అతను ఏమైతే నీకెందుకు? అయినా అతనికి నీకున్న సంబంధం ఏంటి? అతను నీ నాన్న కాదు కదా అని అంటాడు. చూడు మిస్టర్ సూర్య, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని అంటారు. గగన్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నాన్నంటే ఇష్టం లేదు అంటావు, ఆయన బ్రతికినా చచ్చినా నాకు అవసరం లేదు అంటావు, ఇప్పుడు అతన్ని నేనేదో చేయబోతుంటే కొట్టడానికి వస్తున్నావు. ఇది మనసులో ఉన్నదా లేకపోతే నాటకమా అని అంటారు. చూడండి సూర్య గారు, నాకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, కాపాడడానికి ఏదో నాన్నో అబ్బాయో అయ్యుండొక్కర్లేదు. కళ్ళ ముందు అన్యాయం జరిగితే చాలు కాపాడేస్తాను. ఇప్పుడు అలాగే నేను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని ఎస్పీ సూర్యన్ తన కాల్తో ఒక్క కిక్కిస్తాడనమాట. అలా వెంటనే గగన్ ఒక్కసారిగా అవతల వెళ్ళి పడతాడు సూర్య. సూర్య లేచి గగన్ని కొడతాడు.
గగన్ లేచి సూర్యని కొడతాడు. అలా ఇద్దరు బాగా రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. బావా బావా అని అంటుంది భూమి. కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ ఆ సూర్యని బాగా కొట్టి కొట్టి ఫుల్గా కొట్టి కాళ్ళు చేతులు నలిగేలా కొట్టి ఇంకా ఒక పెద్ద రాడ్ తీసుకొచ్చి ఏయ్ అని చేత్తో కొట్టబోతూ ఆగిపోతాడు గగన్. చూడు, నేను తలుచుకుంటే నిన్ను చంపేయచ్చు. నువ్వెంచుకున్న మార్గాన్నే నేను ఎంచుకోవచ్చు. కానీ ఎవరి వైపు న్యాయం ఉందో నువ్వు చస్తే తెలుస్తుందా? తెలుస్తుందా? తెలియదు కదా. కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేసి నిజంగా ఆయన తప్పు చేశాడో లేదో తెలుసుకుని అప్పుడు ఆయనకి కోర్టు ద్వారా శిక్ష వేసేలా చెయ్యి. అంతేకాని నీ పర్సనల్ పగలని ప్రొఫెషనల్గా తీసుకొని ఇంత రచ్చ చేశావో చంపేస్తా అని గట్టిగా చెప్తాడు గగన్. అదే టైంకి అటువైపుగా వెళ్తున్న ఒక మీడియా ప్రెస్ వాళ్ళైతే ఇంకా ఈ ఫైట్ అంతా చూసి ఎస్పీ సూర్య చేసిన తప్పుని అర్థం చేసుకుంటారు. వెంటనే ఇంకా మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణప్రసాద్ చనిపోయారని అందరూ అనుకున్నారు, కానీ బ్రతికే ఉన్నారు. బ్రతికి ఉన్న కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా దారిలోనే చంపేయాలి అనుకున్న ఎస్పీ సూర్యకి కొనిదెల గగన్ గట్టి బుద్ధి చెప్పారు అని న్యూస్ మొత్తం వైరల్ అవడంతో ఇంకా ఎస్పీ సూర్యని ఆఫీస్కి పిలిపించి, నీ వల్ల పబ్లిక్లో మన పోలీస్ అంతా ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా, నిన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఎస్పీ సూర్యని సస్పెండ్ చేసేస్తారు. ఇంకా ఎస్పీ సూర్య చాలా కోపంగా, నా పగ పోయింది, నా ఉద్యోగం పోయింది, ఖచ్చితంగా గగన్పై పగ తీర్చుకుంటా, తండ్రి కొడుకులు ఇద్దరిపై పగ తీర్చుకుంటా అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎస్పీ సూర్య. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అయితే గగన్ని వచ్చి హక్ చేసుకుంటాడు. ఇంకా భూమి పరిగెత్తుకుంటూ వచ్చి చెర్రీ హ్యాండ్ కఫ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇంకా గగన్ని కృష్ణప్రసాద్ హక్ చేసుకోవడంతో ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. నువ్వు ఇవాళ రాకపోతే నేనేమయ్యేవాడినో తెలుసా, నేను చనిపోయేవాడిరా. థ్యాంక్ యూ నాన్న గగన్ అని అంటారు కృష్ణప్రసాద్. హలో మిస్టర్ కృష్ణప్రసాద్, మీరు ఎక్కువగా ఏ థింక్ పెట్టుకోకండి. అయినా ఒక మనిషిగా మీ ప్లేస్లో ఎవ్వరున్నా నేను ఖచ్చితంగా ఇలాగే కాపాడతాను. మీరింకా ఇంటికి వెళ్ళండి. మీరు సేఫ్గా జైల్లో ఉంటారు. ఎందుకంటే ఎస్పీ సూర్య ఇప్పుడు లేడు కాబట్టి, అతన్ని సస్పెండ్ చేశారు కాబట్టి మీరింకా జైలుకి వెళ్ళొచ్చు. నింద నీపై పడింది కాబట్టి ఆ నిందని నిరూపించుకునే ప్రయత్నంలో ఉండండి అని గట్టిగా చెప్తాడనమాట. అలా ఇంకా గగన్ ఇంకా వెంటనే గగన్ వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. ఇంకా శారదా మీరా వాళ్ళందరూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు. కృష్ణప్రసాద్ని అలా ఇంకా జైలుకి తీసుకువెళ్తారు కొత్త ఇన్స్పెక్టర్ అండ్ సూపరింటెండెంట్. ఇంకా అలా ఇద్దరు తీసుకువెళ్ళి కృష్ణప్రసాద్ని జైల్లో ఉంచుతారు. వెరీ నెక్స్ట్ డే కోర్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి యువర్ ఆనర్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై అనవసరంగా నిందలు మోపారు. కాబట్టి నా నిజాయితీ ఏంటో నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. నాకు కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతాడు కృష్ణప్రసాద్. ఇంకా జడ్జి అయితే ఆలోచిస్తూ ఉంటారు. చూడండి మిస్టర్ కృష్ణప్రసాద్, మీరు బ్రతికే ఉన్నా చనిపోయాను అని అందరి దృష్టిలో ఎందుకు ఇంతలా అబద్ధం ఆడారు అని అంటారు. ఎందుకంటే నేను బ్రతికే ఉంటే ఆ ఎస్పీ సూర్య నన్ను చంపేసేవాడు యువర్ ఆనర్ అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా వెంటనే ఆలోచనలో పడతారు లాయర్. సరే, ఈ కేసుని వారం రోజులు పోస్ట్పోన్ చేస్తున్నాను, అడ్జాయిన్ చేస్తున్నాను. సో వాయిదా వేశాను కాబట్టి వారం రోజుల్లో సరైన సాక్ష్యాన్ని సంపాదించమని కోరుతున్నాను అని ఇంకా దిస్ కోర్ట్ ఈస్ అడ్జాయిన్డ్ అని చెప్పేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్. ఇంకా కోర్టు వాళ్ళు 1 వీక్ టైం ఇచ్చారు కాబట్టి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య, ఆ ఎస్పీ సూర్య సస్పెండ్ అయ్యాడు కాబట్టి మీరు ఇంకేం భయం పెట్టుకోవద్దు మావయ్య. ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని సాక్ష్యం నేను తీసుకొస్తానులేండి మావయ్య, సరేనా అని చెప్పి పాపం భూమి హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి బావా అలా చూస్తున్నావు? బావా, నేను నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. నేనెప్పుడు గిఫ్ట్ యాక్సెప్ట్ చేయను అని అంటారు. సరే అయితే గిఫ్ట్ అనుకోవద్దు అని వెంటనే గగన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, మావయ్యని
హ్యాపీగా సేవ్ చేసినందుకు అని చెప్పి ఇంకా గట్టిగా గగన్కి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట భూమి. హే మెంటల్ అని గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, ఆయన బ్రతికే ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి శిక్ష అనుభవించినా ఆయన ఇప్పుడు క్షేమంగా బయటపడ్డారు కాబట్టి ఆయన గురించి నేను గుడికి వెళ్తానని మొక్కుకున్నాను. నాన్న గగన్, నువ్వు కూడా గుడికి రావచ్చు కదా నాన్న అని అంటారు. అమ్మా అని అంటారు. నాన్న నువ్వే కదా అన్నావు నాకే అవసరం వచ్చినా నీకు చెప్పమని, నేను గుడికి వెళ్ళాలి రానాన్న అని అంటుంది. సరే పద అని చెప్పి ఇంకలా గగన్ అయితే గుడికి తీసుకువెళ్తాడనమాట శారదని. ఇంకలా గగన్ బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక పంతులు గారు గగన్ దగ్గరికి వస్తారు. బాబు అని అంటారు. ఎవరు మీరు అని అడుగుతారు. నేను మీకు తెలియకపోవచ్చు కా బాబు, కానీ నేను మీకు తెలియకపోయినా నాకు మీరు తెలుసు, ఎందుకంటే మీరు మా గుళ్ళోనేగా పెళ్లి చేసుకుంది అని అంటారు. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనెవరిని పెళ్లి చేసుకోలేదు అని అంటారు గగన్. అదేంటి బాబు, పోయిన నెల 20వ తారీఖున అమ్మవారి గుడిలో వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, ఆ రోజు నువ్వు ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చి మా గుడిలో అమ్మవారి ముంగిటే కదా తాళి కట్టావు. ఆ అమ్మాయి నిన్ను కూడా భర్తగా అంగీకరించింది, ఇద్దరు దండలు మార్చుకున్నారు కదా బాబు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. మీరు మాట్లాడుతుంది ఎవరి గురించి అని అడుగుతారు. ఎవరేంటి బాబు, ఆ అమ్మాయి కొంచెం చూడ్డానికి అని చెప్పి ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటే వెంటనే గగన్ భూమి ఫోటో చూపిస్తాడు. తనేనా అని అడుగుతారు. ఈ అమ్మాయే బాబు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా గగన్ షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకలా శారద అక్కడికి వస్తుంది. నాన్న గగన్ ఏమైంది నాన్న అని అడుగుతుంది. అమ్మా అమ్మా నువ్వు విన్నాళ్ళు చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. భూమి నా భార్య, నేను భూమి నా సొంతం కాదేమో, భూమికి కావాలని నాటకాలు ఆడుతుందేమోనని అనుకున్నాను, కానీ భూమి నా భార్య అమ్మ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఇంటికి వెళ్ళి వెంటనే భూమిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ, భూమి ఐ లవ్ యూ భూమి, సారీ భూమి, ఇన్నాళ్ళు నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను, నువ్వు నా ప్రాణం భూమి అని భూమిని భార్యగా ఒప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకా వెంటనే భూమి, బావా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, నువ్వు నన్ను హ్యాపీగా భార్యగా అంగీకరించినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది, కానీ నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతుంది భూమి. భూమి, నువ్వు ఫస్ట్ టైం నన్ను ఒక మాట అడుగుతున్నావు, నేను నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు, ఖచ్చితంగా మాటిస్తాను, ఏంటో చెప్పు అని అడుగుతారు గగన్. బావా నువ్వు నమ్మినా నమ్మకపోయినా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు బావా, అపూర్వానే కావాలని ఇరికించింది, మావయ్యని నిర్దోషిగా మనం బయటికి తీసుకురావాలి, ఎలాగో నీకు మావయ్య అంటే పర్సనల్గా ఇష్టం లేదు, కానీ కనీసం ఒక నిర్దోషిని బయటికి తీసుకురావాలనే ఒక కోరికతో అయినా బావా మనం మావయ్యని బయటికి తీసుకురావాలి బావా అని అంటుంది. అపూర్వని గట్టిగా అడిగితే అపూర్వ సమాధానం చెప్తుంది కదా అని అంటారు గగన్. లేదు బావా, ఆ అపూర్వ చాలా మొండిది, అలా సమాధానం చెప్పే రకమైతే నేను ఎప్పుడో తనతో సమాధానాన్ని చెప్పిచ్చేసేదాన్ని, కానీ తన అలా లొంగదు బావా అని అంటుంది భూమి. చూడు భూమి, నా భార్యగా నువ్వు నన్ను మొదటిసారి కోరుకున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నీ విష్ని ఫుల్ఫిల్ చేస్తాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను మాటిస్తున్నాను, ఎలా అయినా అపూర్వ నోటితోనే నిజం చెప్పిస్తాను అని గగనండంతో ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా పని మనిషి రత్నం దగ్గరికి ఇన్స్పెక్టర్ వస్తారు. ఓయ్ నీకు బెయిల్ వచ్చింది వెళ్ళు అని అంటారు. అవునా, ఖచ్చితంగా అమ్మగారే నాకు బెయిల్ ఇప్పించుంటారు అని హ్యాపీగా బయటికి వస్తుంది. అలా ఇంకా తనైతే వచ్చి చూస్తూ ఉంటుంది. ఒక కార్ కనబడుతుంది. ఎవరో నన్ను రమ్మంటున్నారే అని చూస్తూ ఉంటారనమాట. చూసేసరికి పక్కన గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రత్నం. కార్ డోర్స్ అన్నీ లాక్ చేసేస్తాడు. ఇంకా అలా గగన్
ఏంటి తప్పించుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు. "ఆ, ఆ, అంటే బాబు అని అంటుంది. ఏయ్, నిజం చెప్పు. నిజంగా నీకు కృష్ణప్రసాద్ గారే ఇన్స్పెక్టర్ని చంపమని డబ్బిచ్చారా? నిజంగా కృష్ణప్రసాద్ గారే ఆ రోజు శోభన్ చంపారా? చెప్పు. చెప్తావా లేకపోతే అని గంతిస్తాడు గగన్. బాబు బాబు వద్దు బాబు, చెప్తాను బాబు అని ఇంకా కార్ అయితే ఒక దగ్గరికి తీసుకువెళ్తాడు గగన్. అక్కడ భూమి చెర్రీ కూడా ఉంటారు. భూమి చెర్రీ గట్టిగా రత్నాన్ని పట్టుకుంటారు. ఇంకా గగన్ వీడియో తీస్తూ ఉంటాడు. నేను నిజం చెప్తున్నాను, నాతో ఈ పనులన్నీ చేయించింది అపూర్వ గారు. అపూర్వ గారే నాకు డబ్బిచ్చి ఇదంతా చేయించారు. కావాలంటే నా అకౌంట్లు చెక్ చేసుకోండి. అపూర్వ గారు డబ్బు పంపించినట్టు ఉంటుంది. నన్ను కృష్ణప్రసాద్ గారిని ఇరికించమని కూడా చెప్పింది ఆవిడే. కానిస్టేబుల్స్ కూడా ఇద్దరు ఆవిడికి సపోర్ట్ చేశారు. అందుకే ఆవిడ నన్ను ఈజీగా భయపెట్టగలిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ నేను చెప్పేస్తున్నాను అని అన్ని నిజాలు వీడియోలో చెప్పేస్తుందన్నమాట రత్నం. ఇంకా రత్నం చూపించిన వీడియోని కోర్టులో సాక్ష్యాధారం చూపించి అపూర్వ తప్పు చేసిందని, కృష్ణప్రసాద్ ఎలాంటి తప్పు చెయ్యలేదు అని నిరూపణ అవ్వడంతో కృష్ణప్రసాద్ నిర్దోషిగా బయటికి వస్తారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి, గగన్ అందరూ. ఇంకా శారద, మీరా కృష్ణప్రసాద్ బయటకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ చాలా తప్పు చేసిందని, అపూర్వ పాపం చేసిందని అపూర్వని అసహించుకుంటారు శరత్చంద్ర. అపూర్వని అలా ఇంకా జైలుకైతే పంపిస్తారు. ఇంకా గగన్, భూమి ఇద్దరు హ్యాపీగా, చూసావా భూమి, నీ మాటని నేను ఎలా నిలబెట్టుకున్నానో, నీకిచ్చిన ప్రామిస్ని నేను బ్రేక్ చేయలేదు అని గగన్ అనగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అప్పుడే శారద, నాన్న ఇప్పుడు మీకు నేను ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం జరిపిస్తాను. మీరు హ్యాపీగా ఉండడమే కదా నాకు కావాలి. నువ్వెలాగో భూమిని హ్యాపీగా భార్యగా ఒప్పుకున్నావు కాబట్టి ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని కృష్ణప్రసాద్, శారద ఇద్దరు దగ్గరుండి భూమికి, గగన్కి సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తారు. ఇంకా అదంతా చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.